ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడినుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచుక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా సంతోషంగా మనపూర్వకంగా పండుగ వలె శోభాలారాంతి కరబలారా. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఒక శ్రేష్టమైన మాట, సజీవుడైన దేవుణ్ణి మృతులలో మీరెందుకు వెతుకుతున్నారు? సజీవుడైన దేవుడు. అందరూ చెప్తారా మాట? మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడ లేడు. దానికి సూటి సమాధానం, ఆయన మృతులలో లేడు, మృతుల మధ్య లేడు, మృత్యు సమాజంలో మృత్యు సంఘాలలో ఆయన లేడు. ఇప్పుడు మీరందరూ చెప్పండి, ఆయన ఎక్కడ లేడు? మృతుల మధ్యలో లేడు. చెప్పండి గట్టిగా. దేవుడు చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నా ప్రభు అన్నాడు, నేను సజీవులకే దేవుడును కానీ మృతులకు దేవుడును కాను. ఐఎమ్ నాట్ ద గాడ్ ఆఫ్ డెడ్, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అలైవ్. బ్రతికి ఉన్నవారికి నేను దేవుడు, జీవంతో ఉన్నవారికి నేను దేవుణ్ణి. మృతులకు దేవుడును కాను అని చెప్పి వెంటనే నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను అని వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ దేవుడు అంటాడు. ఇంతకీ వాళ్ళు లేరు, వాళ్ళు మృతులే, వాళ్ళు చనిపోయారు. చనిపోయిన వారి పేరును చెప్పి నేను వాళ్ళ దేవుడను అంటూ మరలా అంటాడు, నేను మృతుల దేవుడను కాను, సజీవుల దేవుడనై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. I'll show you the difference. యేసు ప్రభు సమాధి మీద రాయబడిన అద్భుతమైన మాట, ఆయన ఇక్కడ లేడు. అందరూ చెప్పండి గట్టిగా. ఎక్కడ లేడు? ఎక్కడ లేడు? और जोर से, ఇంకొంచెం గట్టిగా. సరే, యేసు ప్రభు సమాధిని అలాగుంచండి. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో మతాలు, ఎందరో స్వామీలు, ఎందరో బాబాలు, దేశాన్ని ప్రభావితం చేసిన ఎందరో భగవంతులు, వాళ్ళందరూ సమాధులు ఉన్నాయి. వాళ్ళ సమాధి దగ్గర వాళ్ళు రాయవలసిన మాట ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రాయాల్సిన మాట ఏమిటంటే, వారు అక్కడ ఉన్నారు. ఒక మత స్థాపకుని పేరు మనసులో పెట్టుకోండి, ఏ మతమైనా సరే. ఆ మత స్థాపకుడు ఆ సమాధిలో ఉన్నాడు. He in the tomb. He is in the tomb. ఆయన సమాధిలో ఉన్నాడు. కానీ యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చేసరికి ఆయన సమాధిలో లేడు. ప్రైజ్ ద లార్డ్. నౌ ఐ విల్ షో యు ద డిఫరెన్స్. సమాధిలో ఉన్నవానికి సమాధిలో లేని వానికి మధ్యలో ఉన్న తేడా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు లేపబడి ఉండని ఎడల, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. మా బోధ, మా ప్రసంగం, మా ఆరాధన, మేము సంఘంగా కూడుకొనుట వ్యర్థం వ్యర్థం వ్యర్థం. మీ విశ్వాసమును వ్యర్థమే. విశ్వాసం, భక్తి, శ్రద్ధలు, పూజలు, పునస్కారాలు, జపాలు, ప్రార్థనలు అంతా వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పుచున్నాము. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపడేది గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యములుగా అగపడుచున్నాము. ఒకవేళ దేవుడే లేవకపోతే మా సాక్ష్యం అబద్ధం, మా బోధ అబద్ధం, మా సంఘం అబద్ధం, మా బోధ అబద్ధం, మా ఆరాధన అబద్ధం. మృతులు లేపబడని చాలా ఇదంతా ఆర్టిఫిషియల్. There's no natural. క్రీస్తు లేపబడకపోతే, నా మాట అందరూ జాగ్రత్తగా వినాలి, ఇది సవాలుతో కూడిన మాట. క్రీస్తు లేపబడకపోతే అందరిలా నా ప్రభు కూడా సమాధిలోనే ఉండిపోయి ఉంటే నా బోధ వేస్ట్, వ్యర్థం, వేస్ట్. నా ప్రసంగం వేస్ట్, ఈ ఆరాధన వేస్ట్, మీ ప్రార్థన వేస్ట్. ఎందుకయ్యా వేస్ట్? యేసు లేవలేదు కనుక వేస్ట్. అయితే యేసు లేచాడు కనుక నీ ప్రార్థనలో పవర్ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రసంగంలో పవర్ ఉంది. ఆయన లేచాడు కనుక నా మాటల్లో ఆయన ఉంటాడు. నా మాట మీ ఎద్దకు వచ్చినప్పుడు సాక్షాత్తు దేవుడే మీ గుండెలను తడుతాడు. కిరాతకులు, దొంగలు, భయంకరమైన మనుషులు ఈ మాటలకి సంపూర్ణంగా మారుతారు, లోబడతారు, ప్రభు దగ్గరికి వస్తారు. కత్తులు పట్టిన వారు బైబిల్లో పడతారు. నక్సలైట్లు ప్రభు కొరకు మరణించే స్థాయికి వస్తారు. ఇవన్నీ ఎలా జరుగుతుంది? నా మాటలు ఇంత ప్రభావం ఎలా వచ్చింది? ఆయన లేచాడు కనుక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. వీరు లేచారా? లేవలేదు. చెప్పండి, లేచారా? గాంధీ గారు చనిపోయినప్పుడు ఒక తల్లి ఏడ్చిందంట. గాంధీ గారు యేసు ప్రభు లేచాడు కదా, నువ్వు కూడా లే అయ్యా అని ఏడ్చిందంట. గాంధీ గారు లేవలే, ఆయన సమాధిలో ఉన్నారు. అలాంటి వారు ఎందరో సమాధిలో ఉన్నారు. మతాన్ని స్థాపించిన మతకర్తలు సమాధిలో ఉన్నారు. సమాధిలో ఉండగా బైబిల్ చెప్తున్న సత్యం, వాస్తవం ఏమిటంటే, ఏ మత స్థాపకుడు, ఏ మతాన్ని స్థాపించిన మత స్థాపకుడు సమాధిలో ఉంటే ఆ మతం వ్యర్థం, ఆ బోధ వ్యర్థం, ఆ ప్రార్థన వ్యర్థం, అది మృతం. నా మతం స్థాపించింది మృతుడైతే నా మతం మృతం. నా మతం స్థాపించింది మృత్యువును జయించి తిరిగి లేచిన సజీవుడైతే నా మతం బ్రతికి ఉన్న మతం. లోక భాషలో మాట్లాడుతున్నాను, లోకస్తులు మాట్లాడుతున్నట్లుగా మతం అని సంబోధించి మాట్లాడుతున్నాను అర్థమవటానికి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. యేసు ప్రభు లేచి ఉండకపోతే మన బోధ, మన ప్రసంగాలు, మన ఆరాధనలు ఎలాగూ వ్యర్థమైపోయేదో, వ్యర్థము కాకుండా ప్రభు లేచినందువలన మనము కూడుకుంటే ఒక పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ ఆకాశం దిగి వస్తుంది, సన్నిధి దిగి వస్తుంది. అక్కడి నుంచి బలమైన కార్యాలు జరుగుతాయి. ఆయన మన మధ్యలో ఉండగా సముద్రం 2 పాయలుగా చీలిపోతాయి.
ఆయన మధ్యలో ఉంటే ఎంత పెద్ద ప్రాకారాలైనా అవి కూలిపోవలసినదే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. లోయలైనా పుచ్చబడుతుంది, కొండలైనా అణిగిపోతాయి. ఆయన మనతో ఉన్నాడు కనుక దెర్ ఇస్ పవర్. కానీ ఆ మతాలు, ఏ మతమైనా సరే, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలు స్థాపించిన వారు తిరిగి లేవలేదు కనుక ఆ మతం వ్యర్థం. నా ప్రభు లేచి ఉండకపోతే బైబుల్ వ్యర్థం. బైబుల్, it will be just an historical book, a book of information. But I want to tell you that this is not the book of information, but this is the book of transformation. అందరు చేతులు పైకెత్తి ఆమేన్ అంటారా? చెప్తారా గట్టిగా? సమాచారం ఇచ్చే పుస్తకం కాదు ఇది, సమరూపం మార్చే పుస్తకం ఇది. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు లేవకపోతే ఈ మత గ్రంథం అనబడుతున్న ఈ బైబుల్ వేస్ట్. మరి ఆ మతాలకు మత గ్రంథాలు ఉన్నాయి, ఆ మతాలకి విశ్వాసాలు ఉన్నాయి, ఆ మతంలో పూజలు ఉన్నాయి, పునస్కారాలు ఉన్నాయి. అవి ఏవైనా కానివ్వండి, ఎనీ రిలీజియన్ ఇన్ ద వరల్డ్, దాన్ని స్థాపించిన స్థాపకుడు తిరిగి లేవకపోతే ఆ మతం మృతం, ఆ మత గ్రంథం మృతం. ఆ మతంలో బోధిస్తున్న ప్రతి బోధ వ్యర్థం. అందుకే ఈ రోజున ఒక అద్భుతమైన అతిశయంతో కూడిన మాట, నేను ప్రసంగించే ప్రసంగం వ్యర్థం కాదు, ఎందుకంటే నా ప్రభు తిరిగి లేచాడు. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా.